హలో గాయ్స్, ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. సో వర్షం కొడుతుంది కాబట్టి లేట్గా వెళ్తున్నాము. సో ఈరోజు చిట్టి వ్లాగ్ చూడండి. మా హస్బెండ్ చూడండి ఏం చేస్తున్నారు. ఏమండి హాయ్ చెప్పండి. ఇప్పుడు ఎటు పోతున్నాం మనం? మార్కెట్ పోతున్నాం. ఇవాళ వ్లాగ్ చేద్దామా? మార్కెట్ వ్లాగ్ ఓకే చేద్దాం. చలో. సో వర్షం కొడుతుంది కాబట్టి మనమైతే అంబ్రెలా తీసుకెళ్దాము. అంతగానే మేము కొడతలేదు, ఇప్పుడే తగ్గింది. సో ఇటు నడు నడువు లే. సో నడుచుకుంటూ ఇప్పుడే వెళ్తున్నాము. అంతగానే మేము వర్షం లేదు, ఇప్పటివరకు మంచిగానే ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. సో గాయ్స్ ఇది ఎందుకో చెప్పుకోండి, మీరు గెస్ చేయండి. ఈ డబ్బా ఎందుకు తీసుకోబోతున్నామో గెస్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. మీకు గివే ఇస్తా ఒకటి. సో మన కరీంనగర్ మార్కెట్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా ఫుల్ వీడియోలో. ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి ఉంటే ఇక గాలి చూడండి ఎట్లేదు, భలే అంబ్రెలా ఎగిరిపోతుందంట. మా ఆయన తడుస్తున్నాడంట. ఇగో మా ఆయనని పట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు శనివారం మార్కెట్కి వచ్చేసినాము. మార్కెట్కి మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ సాటర్డే ఇక్కడ అన్నదానం చేస్తారు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ప్రతి సాటర్డే మంచిగా ఇక్కడ అందరు ఎవరైనా తినొచ్చు. ఈ వర్షంకి పాపం శనివారం మార్కెట్ కదా, ఇవాళ సాటర్డే కాబట్టి శనివారం అందరూ ఇగో ఇట్లా పెట్టుకొని అమ్ముకుంటారు అనమాట. ఈ రోడ్ అంతా నిండిపోతుంది. సో వర్షం వల్ల అసలు పాపం ఎవరు రావట్లేదు. ఈ టైంకి 10 అవుతుంది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చి. ఈ టైంకి ఇదంతా నిండిపోతుండే, అసలు వెహికల్స్ కూడా అటు నుంచి అటు రాకుండా ఉంటుండే. సో ఎంట్రెన్స్ అనమాట ఇది శనివారం మార్కెట్ది, రైతు మార్కెట్. సో ఇదనమాట షాప్స్ ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది. సాటర్డే ఒక సంత అంటారు కదా, జాతర ఆ టైపు. అంగడి కూడా అంటాం మా సైడ్, అంగడి సంత అని కూడా అంటారు. మా ఆయనకి ఇక్కడ అందరు ఫ్రెండ్సే ఈ మార్కెట్లో. చూస్తున్నారా మీరు, బాబు మా దగ్గరికి రండి అని. సో మనం ఒక దగ్గర వెహికల్ పెట్టేసుకొని కూరగాయలు అయితే తీసేసుకుందాం. ఇక్కడ ఎప్పుడు ఆవులు ఉంటాయి. మా ఆయన టాకింగ్ చూడండి, ఇప్పుడు చూడండి భలే మాట్లాడతాడు వాళ్ళతోని. చూసారా మేము డబ్బా ఎందుకు తెచ్చుకుంటున్నాము అని చెప్పాను కదా. సో ఇది కోసం అనమాట. ఇలా ఈజీగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇచ్చి కూడా తీసుకుంటున్నాము ఒక 1/2 kg. ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాము ఈ అక్క దగ్గర. గాయ్ చూడండి వర్షంలో రైతు మార్కెట్, శనివారం మార్కెట్ మొత్తం తడిసింది కదా. ఎప్పుడు ఉంటాయి ఇక్కడ ఆవులు, ఇంకా ఏమంటారు శనివారం మార్కెట్. పొద్దున అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది గాయస్. ఇప్పుడు వర్షం పట్టి పాపం చక్కగా లేదు, అంత ఆగమాగం ఉంది, బుర్జ ఉంది. అయినా మార్కెట్కి వస్తూనే ఉంటారు, కొనుక్కొని వస్తూనే ఉంటారు. ఇక్కడ ఆవులకైతే మంచి ఫుడ్ దొరుకుతుంది, అన్ని రకాల వెజ్జెస్ దొరుకుతాయి, మంచిగా తిని మంచిగా ఉంటాయి ఇక్కడ. వీళ్ళు కూడా గోమాతలో పెడతారు. మళ్ళీ ఇక్కడ మార్నింగ్కి వీళ్ళకి టీ వస్తారు, ఇంకా టిఫిన్స్ కానీ మనమే కొనుక్కోవాలంట అవి కూడా. సో చూడండి మేకలు కూడా బాగుంటాయి ఇక్కడ. క్యారెట్, బీట్రూట్, ఇంకా శనగగడ్డ, ఇంకా కాకరకాయ ఇప్పుడైతే మేము తీసుకోబోతున్నాం. మేమైతే వర్షంలో మస్తు ఆగమైపోయినాము. వాన కొట్టినట్టు లేదు, పూర్తిగా కొట్టనట్టు లేదు, సగానికి సగం తడిచిపోయినాం. మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, ఘోరంగా చాలేసింది కూడా. ఇటు సైడ్ మొత్తము హోల్సేల్కి ఇస్తారన్నమాట. వాళ్ళు తీసుకెళ్ళి ఊర్లకు కానీ తిరుక్కుంటే గల్లీలో అమ్ముతారు కదా. ఇక్కడైతే ఈ షట్టర్స్ మొత్తము హోల్సేల్కి ఇస్తారు. సో మనకు కూడా తీసుకోవచ్చు, ఒక దిక్కు తీసుకుంటే చాలా తక్కువ రేట్కే ఇస్తారు. మంచిగా అనిపిస్తుంది. డబ్బా నిండిపోయింది, ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు ఆకుకూరల దగ్గరికి వెళ్దాం. ఇది తోటకూర కాదు, గోంగూర, మై ఫేవరెట్ బోడ కాకరకాయ. ఇది ఏంటిదమ్మా? ఇదేంటిది? ఇది కరివేపాకు, ఇది పాలకూర, ఇది చుక్కకూర, ఇది రచ్చలకూర, ఇది మెంతి, ఇది తెల్లగరియాలు. ఎంత ఎంత కిలో ఆంటీ? ఎంత కిలో? కిలో 50. ఆంటీ వీడియో తీస్తుంటే పాపం నవ్వుతుంది. మంచిగా అనిపిస్తుంది కదా మార్కెట్లో ఫీలు. ఇటు ఇంకొకటి అటు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి, లోకల్ వాళ్ళకి, ఇక్కడ అమ్ముకునే వాళ్ళకి.
ఆయన బీరకాయ కూడా తీసుకుంటు. టమాటా లేదు, టమాటా తీసుకో, బీరకాయ తీసుకో, ఇంకా ఆకుకూరలు కూడా తీసుకో. మైదా కాదు అది, మైదాకే. మైదా కూడా అమ్ముతున్నారు. కుప్ప 10 రూపాయలా? 230. మంచిగా ఫుడ్ దొరికిందా, ఆవులు అయితే మంచిగా తినేస్తున్నాయి. ఇది అన్నట్టుగా పూర్తిగా శనివారం మార్కెట్. వర్షాకాలం ఇంకా బాగా పాపం వర్షం కొడితే ఎట్లనో ఎంత ఇబ్బంది పడతారో తెలియదు మనకి. మనమే కొనడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే అమ్మే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పాపం రైతులు. హ్యాట్స్ ఆఫ్ యువర్ రైతుస్. అమ్మ ఈ లీవ్స్లో ఇది తీసుకుంటున్నాము. ఇదేం కూర అంకుల్? మెంతి కూర, నిమ్మకాయలు, పుదీనా, ఉల్లాకు. ఒక 10 రూపీస్ కొత్తిమీర వచ్చి పుదీనా కూడా మొత్తము ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుండలు, మన కత్తిపీటలు, బోళ్ళు అన్ని ప్రతిదీ నైటీస్, డ్రెస్సెస్, అక్కడ షాప్స్ మొత్తం హోల్సేల్ షాప్స్ అన్నమాట. ఈ స్ట్రీట్ మొత్తము అన్నీ తీసుకోవచ్చు, ప్రతిదీ దొరుకుతుంది. బట్ వర్షం వల్ల అసలు ఏది దొరకలేదు. ఈ మేదరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ అంచెలు, చాటలు, ప్రతిదీ దేవుని ఐటమ్ ప్రతిదీ దొరుకుతుంది. మీరు కూడా తీసేసుకోండి. ఆల్మోస్ట్ కరీంనగర్లో లోకల్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి తెలిసి ఎక్కడెక్కడో కూడా వచ్చి తీసుకొని పోతారన్నమాట. మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయితే నైట్ 9 వరకు అట్లా ఉంటుంది. సో భలే అనిపిస్తుంది. అంగడి అంటే నాకు చాలా ఇష్టము. మంచి మంచి రకరకాల ఐటమ్స్ పెట్టి అమ్ముతారు కదా. ఒకరోజు మనకి శనివారం ఈ స్ట్రీట్ ఉంటుంది కదా, ఈ స్ట్రీట్ రోడ్కి అంగడి ఉంటుంది కదా, అంగడి బ్లాగ్ కూడా చేస్తా వర్షం లేనప్పుడు మంచిగా. చూడండి ఈరోజు వర్షం ఉంది కాబట్టి అంత అసలు పాపం అమ్ముకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, గిరాకు కూడా కాదు వాళ్ళకి. సో మేము ఇక్కడ ఆలుగడ్డలు, ఇంకా ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు అట్లాంటి ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాం. మా హస్బెండ్ ఇప్పుడు తీసుకుంటున్నారు. మన డబ్బా మొత్తం తినిపోయింది. అలా ఫ్రెండ్ అడిగి ఇంకో డబ్బా తీసుకొచ్చిండు. మంచి వర్షం లేనప్పుడు ఈ స్ట్రీట్ మొత్తం నేను ఒక వ్లాగ్ చేసి నెక్స్ట్ సాటర్డే అట్లా పెడదాం అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్. ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు నుంచి కూడా వచ్చి తీసుకుంటారనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అంగడి భలే అనిపించింది. కాకపోతే ఏంటంటే వర్షానికి ఎందుకో తెలీదు అంత చిన్న చిన్నగా ర్యాషెస్ లాగా అయినాయి, అంత దురద కూడా వచ్చేసింది. సో గాయ్స్ అసలు డబ్బా కూడా చినిగిపోయింది. అది తీసి పడే ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు మాకు ఇబ్బంది. సో ఎందుకంటే మేము సంచి తెచ్చుకోలేదు కాబట్టి. వర్షంలో నాని ఇంటికి వచ్చేసినాము. ఆల్మోస్ట్ బట్టలు తడిచినా ఎండిపోయినాయి కూడా. సో కొన్ని ఎల్లిగడ్డలు తీసుకున్నాను 1/2 kg. ఇంకా వచ్చి ఇవి కాకరకాయలు 1/2 kg, ఇంకా శామగడ్డ అంటారు కదా అవి 1/2 kg తీసుకున్నాం. మై ఫేవరెట్ శామగడ్డ. ఇంకా కొంచెం కొత్తిమీర 20 రూపీస్ అంట. 1/2 kg దొండకాయలు, బీట్రూట్ 1/2 kg, క్యారెట్ 1/2 kg. ఇంకా వచ్చి ఇవి మీకు తెలుసా, వీటిని పెసరకాయ అంటే ఉడకబెట్టుకోవచ్చు, కూర వండుకోవచ్చు, వేయించుకొని తినచ్చు. కమ్మ ఉంటుంది, మంచి చేనులలో బాగా దొరుకుతుంది ఇప్పుడు వర్షాకాలం. ఇగో ఇంకా 1/2 kg వచ్చి బీరకాయలు తీసుకున్నా. మాకు 1 వీక్ వస్తాయి. ఒక 2 kgs ఆర్ 1 kg అంత ఐడియా లేదు. ఇవి దోసకాయలు, కుకుంబర్. ఇక ఇవి మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా. ఇవన్నీ కలిపి ఆమె 100 రూపాయలకి ఇచ్చింది మనకి. ఒక ప్యాకెట్ ఇస్తే 100 ఇవ్వని చెప్తే. ఇవి కలర్ అయిన ఆర్గానిక్ బఠానీ. సో ఇవి 100 రూపాయల టాపిక్కి. ఇవేమో 1/2 kg మిర్చి. ఇక లాస్ట్ థింగ్ వచ్చి ఇది మన పుదీనా, సారీ మెంతి. ఇది పుదీనా 10 రూపీస్ది, మెంతి ఒక 20 రూపీస్ది. ఇందులో పప్పు వేసుకుంటే కమ్మ ఉంటుంది. సో గైస్ ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ అనమాట, సాటర్డే శనివారం మార్కెట్ది. సో నెక్స్ట్ వీక్ కూడా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కరీంనగర్లో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ సపోర్ట్. మాకైతే ఇవి 1 వీక్ సరిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెజ్జీ